ఇప్పుడు శని భగవానుడు మారటం వల్ల మార్చి 30వ తేదీలో ఏ ఏ రాసుల వారికి ఏలినాటి శని ఉంది అంటే ప్రధానంగా మనకు చూసుకున్నట్లయితే ఏలినాటి శని నుంచి విముక్తి పొందే రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కాబట్టి కుంభ, మీన, మేషరాశుల వారికి ఈ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది. కాబట్టి వారు శనికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి నుంచి సింహరాశికి మారుతుంది. సింహరాశి వారు అష్టమ శని ప్రభావంలోకి వస్తారు. దానివల్ల సింహరాశి వారు కూడా శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం చాలా అవసరం. అర్ధాష్టమ శని ప్రభావం అనేది ధనుసు రాశి వారికి ఉంటుంది. వారు కూడా శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం చాలా అవసరం.